Matthew chapter 7 verse 13 and 14. మరి మన అధ్యయనం కొనసాగిద్దామని దాని కొరకై మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం నుండి 15 వచనాలు చూసుకుందాం. 13 and 40. 13-14 వచనాలు చూసుకుందామండి. Enter in at the straight gate, for wide is the gate, and broad is the way, and leadeth to destruction, and many there be which go in therein. Because straight is the gate, and narrow is the way, which leadeth unto life, and few there be that find it. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. When we study the teaching of Jesus Christ, మనం ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన తీరును పరిశీలించినట్లయితే, Jesus Christ has given clear order or instruction or command. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఒక సుస్పష్టమైన మరి ఆజ్ఞ మరి కట్టడి ఆదేశము జారీ చేసినట్టుగా ఉంది. Here he says, enter in through the straight gate. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించ ప్రయత్నం చేయుడి. See, when we study this word clearly in Greek, that means enter through the gate where there are so many obstructions. మరి ఇరుకు అనే ఈ మాటకు అసలైన గ్రీకు భాషలో వాడబడిన పదం ఏమిటంటే, అనేక అభ్యంతరాలు కలిగిన ఆ ఇరుకు దారి. That means in the door or at the gate there are so many obstructions. దాని అర్థం ఏమిటనగా, ద్వారం ముఖం దగ్గరే అనేక అభ్యంతరాలు, ఆటంకాలు ఉంచబడ్డాయి. You may have seen in the park, in the public park, there are some iron railings kept like this. చూడండి, మరి కొన్ని పార్కు స్థలాల్లో ఇనుప చువ్వలతో చేసిన గేట్లు ఉండడం చూస్తారు. Why they keep it like that? వారు ఎందుకని ఆ విధంగా వాటిని ఉంచుతారు? So that no animals, cows or oxes or animals should not enter there. ఏ పశువులు కానివ్వండి, ఎద్దులు కానివ్వండి, గాడిదలు కానివ్వండి, దాని గుండా ప్రవేశించకుండా ఉండడానికి. Man can go there and turn and go like that. చూడండి, మనుష్యుడు వెళ్ళాలనుకున్న ఆ వంకులు ఉన్న ఆ ద్వారాన్ని తిప్పుతూ లోనికి వెళ్ళాలి. You understood that? ఏమండి, అర్థం చేసుకున్నారా? A similar type of word is used here. దానికి సరి సమానమైన పదమే ఇక్కడ ప్రయోగించబడింది. That means you cannot carry all what you have with you. దాని అర్థం ఏమిటనగా, ఆ ద్వారం గుండా నీవేదేదైతే కోరుకుంటావో వాటిని మోసుకుని లోనికి వెళ్ళలేవు. You have to forsake it. వాటిని వదిలేయాల్సి, త్యజించాల్సి వస్తుంది. About sowing the seed also Jesus Christ taught. మరి విత్తనములు విత్తే ఉపమానములో కూడా యేసు ప్రభు ఈ విధంగా చెప్పాడు. Matthew chapter 13 verse 22. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం అండి. Matthew 13:22. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. He also that received seed among the thorns is he that heareth the word, and the care of this world and the deceitfulness of riches choke the word, and he becometh unfruitful. మున్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారములను ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. All human beings, even pastors and brothers, sisters, it's possible that you have desires of this world. చూడండి, సర్వమానవులకు, అలాగే పాస్టర్లైన వాళ్ళకి, విశ్వాసులైన వాళ్ళకి అభిలాషలు అనేవి ఉండడం సహజమే. I also had desires. నాకు కూడా అభిలాషలు అనేవి ఉన్నాయి. But I thank God, when God revealed it to me, I forsaken it. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుడు ఎప్పుడైతే వాటిని నాకు బయలుపరిచాడో వాటిని త్యజించే ప్రయత్నం నేను చేశాను. The desires are those things that always keep coming. మరి అభిలాషలు అనేవి అన్ని వేళల ఎదురవుతుంటాయి. It is not one time coming. అది ఒక్కమారు వచ్చే అభిలాష కాదు, but it's keep on coming.
అవి కొనసాగుతూ వచ్చే అభిలాషలు. I'll tell you one example. దానికి ఒక ఉదాహరణ మీకు చెబుతాను. As I continued the ministry, labored in many places, and I thought I'll settle down in Gadi, Udhampur. మరి నేను సేవ చేస్తూ ఉన్నాను, అనేక చోట్లకు వెళుతూ ఉండినాను. ఆఖరిగా నేను అనుకున్నాను ఉధంపూర్లోని గరీలో ఇక విశ్రాంతి తీసుకుంటా. There's so many churches God established. ఎన్నో సంఘాలను దేవుడు స్థిరపరిచాడు. So God gave me a land. It was not in my name, registered in the name of the society. మరి దేవుడు ఒక స్థలాన్ని ఇచ్చాడు, అది నా పేరున కాదు, సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. Then I thought, here I'll stay and here we'll have office, and behind there is Bible school. మరి నేను అలాగే ఇవ్వబడ్డ స్థలంలో ఏమనుకున్నానంటే, మరి ఒక వేదాంత పాఠశాలను తెరిచి అలాగే ఆఫీసు ముందు పెట్టుకుని దాని వెనకాల దాన్ని ఉంచాలని తలంచాను. A room for me and a good bathroom. నా కొరకై ఒక మంచి గది, అలాగే చక్కని బాత్రూమ్ కూడా ఉండాలి. And see, because I lived as an officer, so I thought at least I now live little comfortably. మరి నేను ఒక ఆఫీసర్ హోదాలో ఉండిన వాడిని, కనీస సౌకర్యాలు కలిగిన గృహాన్ని కట్టుకోవాలనుకున్నాను. I lived so far as a pilgrim here and there. Now it is God's time to settle there. నేను పరదేశివల యాత్రికులు ఇక్కడ అక్కడ పరిగెత్తాను. ఇక ఇప్పుడు నేను ఇక్కడ స్థిరంగా ఉండాలని తలంచాను. Then I constructed a small office room, also good office room. మరి నేను ఒక చిన్న చక్కని ఆఫీస్ రూమ్ కూడా నిర్మాణం చేశాను. God gave money for all of it. మరి వాటన్నింటి కొరకు దేవుడు డబ్బులు కూడా ఇచ్చేసాడు. I did not ask, God gave it. దేవుణ్ణి అడగకుండానే అన్ని కూడా ఆయన ఇచ్చాడు. Then I made a small garden with all grass. మరి చక్కని ఒక చిన్న తోటను గడ్డితో కూడిన దాన్ని ఏర్పాటు చేసుకున్నాను. Grass, good grass brought from Chandigarh. మరి చండీగఢ్ నుండి శ్రేష్టమైన గరకను తీసుకుని వచ్చి నాటాం. Then 12 kinds of rose flowers. మరి 12 రకాల చక్కని గులాబీ మొక్కలు. 12 kinds. 12 రకాలండి. See, from Zakir Hussain Garden, there's a famous Zakir Hussain Garden in Chandigarh. From there I brought 12. చండీగఢ్లోని సెక్యూరిటీ గార్డెన్ లో నుండి 12 రకాల గులాబీ మొక్కలను తీసుకుని వచ్చాను. And made a big dining hall where 12, 20, 10 or 12 pastors, 15 pastors all can sit together and eat. మరి అలాగే ఒక విశాలమైన భోజన హాల్ ను కూడా నిర్మాణం చేసుకున్నాను. సుమారు 10-12 మంది పాస్టర్లు కూర్చొని ఆరగించగలిగిన స్థలం అది. So with all happiness we dedicated that house. ఎంతో సంతోష భరితంగా ఆ గృహాన్ని మరి గృహప్రవేశం కూడా చేయడం జరిగింది. First day, మొదటి రోజు everything went on well. మంచిగా అన్ని కూడా ఉండినాయి. Second day, రెండవ రోజు went on well. మంచిగానే ఉండింది. Third night, మూడవ రాత్రి, see, after dedicating us, the third night, ఈ గృహప్రవేశం జరిగి మూడవ రోజు రాత్రి వేళ God is telling me, దేవుడు చెబుతూ ఉన్నాడు నాతో, Samuel, you want this to be your tomb, your burial place. సామ్యూయేలు, నా కుమారుడా, ఇదిగో ఈ గృహమే నీకు సమాధి కావాలని కోరుకుంటున్నావా? I said, Lord, I want to continue the ministry. నేను అన్నాను, ప్రభువా, లేదు నాయనా, నేను సేవను కొనసాగించాలనుకుంటున్నాను. He said, go to Jammu and stay there. అలాగైతే జమ్ముకు వెళ్ళు, అక్కడ ఉండిపో. See, I stayed in that house only 2.5 days. చూడండి, అలాగా కట్టబడిన ఆ ఇంటిలో కేవలం 2.5 రోజులు గడిపాను. Third day morning, the fourth day morning, I said to my wife, I am going to Jammu. నేను 4వ ఉదయకాలమే లేచాను, భార్యతో చెప్పాను, ఇదిగో నేను జమ్ముకి వెళ్ళిపోతున్నాను. My wife thought, so far this man was always going and going and going. At least now he will settle down. నా భార్య తలంచింది ఏమిటంటే, అప్పుడు ఇదిగో ఈ మనిషి ఇక్కడ అక్కడ ఒకటే ప్రయాణాలు చేశాడు, కనీసం ఇప్పటికైనా కుదురుగా ఇక్కడ ఉంటాడేమో అని భావించింది. But fourth morning, I said, I am going. కానీ 4వ ఉదయకాలం నేను చెప్పాను ఆవిడతో, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను జమ్ముకి. The fourth day I came and searched everywhere. మరి 4వ రోజు అలాగ వచ్చేసి గది కొరకై అంతటా వెదకడం మొదలుపెట్టాను. Did not get a house at all, did not get a room at all. మరి ఒక గది కూడా దొరకలేదు, ఎంత వెతికినా కూడా. Then finally I got a vegetable shop, 5 feet long, 3 feet wide. మరి ఆఖరిగా కూరగాయల నుంచి ఒక గది దొరికింది. దాని పొడవేమో 5 అడుగులు, వెడల్పేమో 3 అడుగులు ఉండింది. And the doors, that planks in like that, not opening door, putting planks like that. మరి తలుపు కూడానండి చెక్కలతో, ఇప్పుడు మనం ఒక్కొక్కటి నిలబెట్టి కొట్టే లాంటిది, తలుపు పూర్తి కూడా లేదు దానికి. That's the place I got.
అలాంటి స్థలం నాకు దొరికింది. So the fourth night I am sleeping there with full of mosquitoes. I cannot stretch my leg also. మరి 4వ రాత్రి అలాగివ్వబడ్డ ఆ గదిలో కాళ్ళు కూడా పారదాచుకున్నంత మరి ఇరుకైన దాంట్లో పడుకొని దోమలు కొడుతూ ఉండినాను. I am longer than 5 feet. నేనేమో 5 అడుగుల కంటే పొడుగరిని. The total length of the room is only 5 feet. మరి ఆ గది నిడివేమో 5 అడుగులే. And width is only 3 feet. మరి వెడల్పు కూడా 3 అడుగులే. I praise and thank God. That's how Jammu ministry started. మరి ఆ విధంగా ప్రభుకు వందనాలు స్తోత్రాలు చెల్లించి జమ్ము పరిచర్యని ఆరంభించేసి Finally we have forsaken that Bible school, that whole building we gave away free, not even for 1 rupee. ఆఖరికి ఆ వేదాంత కళాశాల భవనాన్ని, ఆఫీస్ను అన్ని కూడా ఉచితంగా ఇచ్చాను. 1 రూపాయి లాభం కొరకు ఇవ్వలేదు. Did not take even 1 rupee. 1 రూపాయి కూడా వాళ్ళ నుండి తీసుకోలేదండి. God said, don't take 1 rupee. దేవుడు చెప్పింది ఏమిటంటే 1 రూపాయి కూడా తీసుకోవద్దు సుమా. I given everything in writing in the court. మరి ప్రతిదీ కూడా వ్రాతపూర్వకంగా కోర్టులో నేను ఇచ్చేసాను. It has been registered. అది రిజిస్ట్రేషన్ కూడా చేయబడింది, నమోదు చేయబడిందండి. I did not take 1 rupee. 1 రూపాయి కూడా నేను తీసుకోలేదు. Hallelujah. హల్లెలూయా. So I did not complain before God. మరి దేవుని ఎదుట నేను ఫిర్యాదు ఏది కూడా చేయలేదు. Now we are shifting from one place to another place like that, shifting from a rented place, shifting from place to place. మరి ఇప్పుడేమో మేము జమ్ములో ఒక గది నుండి ఒక ఇంటి నుండి మరొక ఇంటికి, మరొక ఇంటి నుండి ఇంకో ఇంటికి ఇలాగా మారుతూ ఉన్నాం. Since last 18 years we are shifting like that. మరి గత 18 సంవత్సరాలుగా ఇదే ప్రయాణం చేస్తున్నాం, ఇటు అటు. I forsaken that house in Udhampur about 18 years ago. మరి 18 సంవత్సరాల క్రితమే ఉదంపూర్లోని గరిహిలోని ఉన్న ఇల్లును ఎప్పుడో త్యజించేశాను నేను. Hallelujah. హల్లెలూయా. I thank God for it. దాని కొరకై నేను దేవునికి స్తోత్రాలు చెప్పాను. My wife was also staying in that house for a while. మరి నా భార్య కూడా అలాంటి ఇంట్లో కొంతకాలమే ఉండింది. I said, my wife, you have to get out from here. నేను నా భార్యతో చెప్పింది ఏమిటంటే, ఇదిగోనమ్మా ఎప్పుడైనా నువ్వు బయటికి వచ్చేయాల్సిందే. And she also came out and she is also living in Delhi and serving the Lord. మరి ఆవిడ కూడా బయటికి వచ్చేసి మరి ఢిల్లీలో ఉంటూ సేవలో నిమగ్నమై ఉంది. Why we have to go through this narrow gate? మరి ఎందుచేత మనము ఈ ఇరుకు ద్వారము గుండా ప్రయాణించాలి? Why we should overcome all the desires? ఎందుకు అభిలాషలన్నింటి మీద మనం జయం పొందుకోవాలి? These desires are always coming to tie on us. అభిలాషలు అనేవి త్రాళ్ళ వలె అన్ని వేళల మనల్ని కట్టి పడేయడానికి వస్తాయి. The desires come like that to get a hook on you. మరి అభిలాష అనేది ఒక కుక్కెములాగా నేను చిక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. But why you have to overcome that? మరి ఎందుకని వీటిని నీవు జయించాలి? Why we should go to narrow gate? మనము ఎందుచేత ఈ ఇరుకు ద్వారము గుండా వెళ్ళాలి? 1 Peter chapter 2 verse 11. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. 1 Peter chapter 2 verse 11. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం అండి. Dearly beloved, I beseech you as strangers and pilgrims, abstain from fleshly lust which war against the soul. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. Hallelujah. హల్లెలూయా. Why we enter through the straight gate? మనము ఎందుకు మరి విశాల ద్వారము గుండా వెళ్ళాలి? Straight, narrow gate. ఇరుకు ద్వారము గుండా వెళ్ళాలి. Why? ఎందుచేతనండి? We start a journey. మనము ప్రయాణం ఆరంభించాము. Hallelujah. హల్లెలూయా. Only when you go through the narrow gate or straight gate, then only you can start your journey. మరి ఈ ఇరుకు ద్వారము గుండా ఆరంభిస్తేనే గాని నువ్వు ప్రయాణం చేయజాలు. Otherwise, if you carry all things, లేనట్లయితే నీవాన్ని కూడా మోత వేసుకొని how you will journey? ఏ విధంగా ప్రయాణించగలవు? Now we are having so many equipments, this recording equipments and other thing, some literature. With much difficulty we travel now. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రికార్డింగ్ పరికరాలు కానివ్వండి, అలాగే పుస్తకాలు కానివ్వండి, ఎంతో బరువును మోస్తూ ప్రయాణించవలసి వస్తోంది. What a difficult journey we are doing now. ఎంత కష్టతరమైన ప్రయాణం అండి మేము చేస్తున్నది. Our personal things are very little. మా వ్యక్తిగతమైన వస్తువులేమో కొన్నే ఉన్నాయి. Even in my suitcase also so many other things are kept. మరి నా సూట్ కేసులో కూడా ఎన్నో ఇతర వస్తువులు పెట్టుకున్నాను.
Even with this limited luggage, we feel it very difficult. ఇంత మితంగా ఉన్న ఈ బరువులే మాకు మోయలేని భారంగా కష్టంగా ఉన్నాయి. In Secunderabad, last time when we came, last week before when we came from Delhi, from Secunderabad, we had to go to Kachiguda. చూడండి, మరి ఢిల్లీ నగరం నుండి హైదరాబాద్ కు మన రోజు చేరుకున్నప్పుడు మేము అక్కడి నుండి కాచిగూడ రైల్వే స్టేషన్ కు వెళ్లాల్సి ఉండేది. Then we had to carry the whole thing to the other number 4 platform, number 7 platform. మరి ఆ కాచిగూడ రైల్వే స్టేషన్ లో అన్ని వస్తువులు మోసేసుకొని 7వ ప్లాట్ఫామ్ కు వెళ్లాల్సి వచ్చింది. Then I saw the brothers and sisters breathing all everything, every strength of God. మరి ఈ సూట్ కేసులు మోస్తూ రొప్పుతూ రోజుతూ చెమటోడుతున్న సేవకులను చూస్తూ ఉన్నాను నేను. Much tired. చాలా అలసిపోయారండి. My dear friend, if you carry the whole luggage of all desires, ప్రియులారా, మీ అభిలాషలనే పెద్ద బరువును మోసుకుంటూ వెళ్ళాలనుకుంటే you cannot complete the journey. మీరు యాత్రను ఎన్నడూ కూడా ముగించజాలరు. That's why Jesus Christ said, go through the narrow gate. అందుచేతనే ప్రభువైన యేసయ్య చెప్పింది ఏమిటంటే ఇరుకు ద్వారమున ప్రవేశించండి. Hallelujah. హల్లెలూయా. How many go through that way? ఎంతమంది మరి ఆ ఇరుకు ద్వారి గుండా వెళుతున్నారు? Very few. కొద్ది మంది. Very few. కొద్ది మందేనండి. Among the big group of pastors and believers, మరి పేద సంఖ్యలో ఉన్న పాస్టర్లు విశ్వాసుల గుంపులో నుండి very few are only on that path. కొద్ది మంది మాత్రమే ఆ మార్గంలో ఉన్నారు. Some of you think what? కొంతమంది ఏమని ఆలోచిస్తున్నారు? When I taken water baptism filled with the Holy Ghost, I am already on the narrow way. ఇదిగో నేను ఎప్పుడైతే నీటి బాప్తిసం తీసుకున్నానో పరిశుద్ధాత్మ పొందుకున్నానో ఇక నేను ఇప్పటికే ఇరుకు మార్గంలో పడిపోయాను అనుకుంటున్నారు. My dear, it is not right. ప్రియులారా, అది సరైన సంగతి కాదండి. You accepted Jesus Christ. మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించారు. You taken water baptism. మీరు నీటి బాప్తిసం కూడా తీసేసుకున్నారు. You are filled with the Holy Ghost. మీరు పరిశుద్ధాత్మతో కూడా నింపబడ్డారు. So that you may prepare to enter through the narrow gate. ఇవన్నీ కూడా ఇరుకు ద్వారము గుండా ప్రయాణించడం కొరకు సిద్ధపడ్డ పనులే. Majority of the pastors and believers are outside the narrow gate. మరి అత్యధిక సంఖ్యాకులైన పాస్టర్లైన వాళ్ళు విశ్వాసులైన వాళ్ళు ఇరుకు ద్వారము ఆవలనే ఉన్నారు. You can see millions and millions big pastors, famous pastors, all are outside that narrow gate. మరి మీరు కోటాను కోట్ల కొలదిగా ఉన్న పెద్ద పెద్ద పాస్టర్లైన వాళ్ళందరూ విశ్వాసులైన వాళ్ళందరూ కూడా ఈ గొప్ప జన సమూహము ఇరుకు ద్వారము ఆవలనే ఉన్నారు. But few, very few enter through the narrow gate and walk on the thorny path. కానీ కొంతమంది కొద్ది మంది ఆ ఇరుకు ద్వారము గుండా ప్రయాణించడానికి సిద్ధపడి ఉన్నారు. Big revival meeting is going on outside the narrow gate. మరి గొప్ప ఉజ్జీవ సభలన్నీ కూడా ఈ ఇరుకు ద్వారము ఆవలనే జరిపించబడుతున్నాయి. Big revival meeting is going on outside the narrow gate. ఇరుకు ద్వారము ఆవలనే ఉజ్జీవ సభలు ఉరకలేస్తున్నాయి. Big healing crusades are going on outside the narrow gate. గొప్ప స్వస్థత సభలన్నీ కూడా ఇరుకు ద్వారము ఆవలనే జరిపించబడుతున్నాయి. Very small people, 2, 3, 4 go through this thorny path. కానీ కొద్ది మంది మాత్రమే, అనగా 2, 3, 4 మాత్రమే ఈ ముళ్ళతో కూడిన ఇరుకు బాటలో ప్రయాణిస్తూ ఉన్నారు. What many pastors think, మరి అనేక మంది పాస్టర్లు ఆలోచించేది ఏమిటి? in the beginning you will have suffering, ఇదిగోనండి ఆరంభంలో అనేక కష్టాలుంటాయి. and when you grow little bit stronger, you will become big and comfortable. క్రమక్రమేణ కష్టాలు అనుభవించిన తర్వాత ఇక ఎదుగుదలే ఉంటుంది. Beginning you will suffer. ఆరంభంలో నువ్వు ఇబ్బందులకు గురి అవుతావు. You tell their wife, they tell their wives, వాళ్ళ భార్యలతో అంటుంటారు, in the beginning we will stay in the rented house. ఇదిగో ఆరంభంలో మనము అద్దె ఇంట్లో ఉండినాము. Then God will give us a good house. మరి దేవుడు ఎప్పుడైతే మంచి గృహం ఇస్తాడో, God will give us car. మరి దేవుడు అప్పుడు మంచి కారు ఇస్తాడు. God will give everything. దేవుడు అన్ని కూడా ఇచ్చేస్తాడు. Look, that pastor, ఇదిగో ఆ పాస్టర్ గారిని చూడు, he was very poor. అతడు ఒకప్పుడు పేదవాడిగా Now ఉన్నాడు. look at his good building. ఇప్పుడు చూడు ఆయన మంచి భవనం.
2 cars. 2 కార్లున్నాయి. And that motorcycle for his children. ఇదిగో వాళ్ళ పిల్లల కొరకేమో మోటార్ సైకిల్ ఉంచబడింది. In the beginning he was eating only rice and paripu. మరి ఆరంభంలోనేమో కేవలం కొంత రైస్ పులుసుతోనే తింటూ ఉండేవాడు. Now ఇప్పుడు చూడు chicken, all these things. ఓ చికెను బికెను ఎక్కడ లేని సరుకులు ఇప్పుడు. Oh, very good. చాలా బాగుంది. Earlier he was staying in a very small shed-like house. ఆరంభంలోనేమో అద్దె ఇంట్లో చిన్న గదిలో ఉంటూ ఉండేవాడు, షెడ్ లో. Now God blessed him. Look at his air-conditioned house. ఓ ఇప్పుడు చూడు దేవుడు ఆశ్రయించిన ఆ ఎయిర్ కండిషన్ యొక్క భవనం తీరు. And the house also air-conditioned. మరి ఇంటి లోపల కూడా ఎయిర్ కండిషనే. And car is also air-conditioned. కారు కూడా ఎయిర్ కండిషన్ కారే. Oh, hallelujah! ఓ హల్లెలూయా! Our God is a great God. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. What a great blessing God. అబ్బా, ఎంత గొప్ప ఆశీర్వాదం కుమ్మరించబడిందో. Oh, they are the children of God. ఇదిగో మనము ఆ దేవుని పిల్లలం మరి. But look at another servant. కానీ మరొక సేవకుని వంక చూడు. He was living in a good house. ఆయన మంచి ఇంట్లోనే నివసిస్తున్నాడు. After starting the ministry, come down. మరి ఆ సేవ ఆరంభించిన తర్వాత కిందికి వచ్చేసాడు. Now look, not even a shed he has. ఇప్పుడు చూస్తేనేమో కనీసం షెడ్ కూడా లేని కరువు. Not even a shoe. మరి బూట్లు కూడా లేనంత God పరిస్థితి. has forsaken him. ఇదిగో దేవుడిని వదిలిపెట్టేశాడు. God has forsaken him. దేవుడే వదిలేశాడు. That servant of God is blessed by God. ఓ ఆ సేవకుడు దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడు. This servant of God, ఈ సేవకుడు he has nothing. ఆయన దగ్గర ఏమీ లేదే. God has forsaken him. దేవుడు ఆయన వదిలేశాడు కూడా. I see a forsaken man. యెషయా, I see a forsaken man నేను వదిలివేయబడిన వ్యక్తిని చూస్తున్నాను. lying in the Roman prison. మరి రోమా చెరస్థాలలో పడి ఉన్న మనుష్యుని. Only one blanket he has. ఆయన దగ్గర ఉన్నది ఒక్కటే దుప్పటి. That's all. అంతేనండి. His clothes, Pastor Demas, gone away. ఆయనకున్న బట్టలను కూడా పాస్టర్ దేమాస్ దొంగిలించుకొని వెళ్ళిపోయాడు. Demas also has gone. తేమా దాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోయాడు. Alone waiting. సరిగా ఎదురు చూస్తున్నాడు. Writing a letter to Timothy. తిమోతికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. Please bring that blanket. ఇదిగో అయ్యా కనీసం ఆ దుప్పటైనా తీసుకొని రా. But before Timothy reached, కానీ తిమోతి ఆ చోటికి చేరుకోవడానికంటే ముందుగానే his head was chopped off. ఆయన తల నరకబడింది. I see another person. నేను మరొక మనుష్యుని చూస్తున్నాను. His own disciple, his money keeper, sold him. ఆయన సొంత శిష్యుడే ఖజానాదారుడుగా ఉన్న వ్యక్తే ఆయన అప్పగించేశాడు. One of his disciples said, I am ready to die with you. మరి ఆయనకున్న శిష్యుల్లో ఒక ఆయన అన్నాడు, అయ్యా నీ కొరకు చనిపోవడానికి కూడా నేను సిద్ధమే అన్నాడు. But he said, I don't know him. ఇదిగో ఆయన అన్నాడు, నేను ఆయన ఎవరో ఎరగరు. All ran away. అందరూ కూడా పారిపోయిన సరుకి. His own mother also went away. ఆయన సొంత తల్లి కూడా వదిలివేసింది. At the cross, one prostitute is standing. మరి ఆ సిలువ చెంత ఒక వ్యభిచారిని నుంచొని ఉంది. మగ్దలేని మరియా. His clothes also taken away. ఆయన బట్టలు కూడా ఊడదీయబడ్డం జరిగింది. He said, I am thirsty. ఆయన కేకేశాడు, ఇదిగో నేను దప్పికొంటున్నాను. Then somebody gave him vinegar. ఒక ఆయన వచ్చి చిరకన ఆయనకు త్రాగించాడు. When a person touches vinegar in his mouth, he'll thirst is multiplied. మరి ఎప్పుడైతే ఆ మనుషుడు అందించిన చిరకను నాలుకతో అంటించాడో ఇంకా దాహం అధికమైంది. When you are thirsty and somebody give you a chili and eat it, how you like it? చూడండి, మీరు బాగా దప్పికున్నప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చి పచ్చిమిరపకాయ ఇచ్చారు అనుకోండి, ఎలాగుంటుంది కొరికితే? Your thirst will be multiplied. నీ దప్పిక అధికమవుతుంది. That's what happened with that person. అదే ఆ మనుషునికి సంభవించింది. Who was he? ఎవరండి ఆయన? He was living up. ఆయన పైన నివాసం ఉంటున్నాడు. From there he came down. అక్కడి నుండి ఆయన ఇక్కడికి వచ్చాడు. He is walking before me. ఆయన మన ఎదుట నడుస్తూ ఉన్నాడు. I want to follow him. ఆయనను నేను వెంబడించాలని కోరుతున్నాను. Whom do you want to follow?
మీరు ఎవరిని వెంబడించాలని కోరుకుంటున్నారు? Kneel down. మోకాళ్ళ మీదకి వచ్చేయండి. Whom do you want to follow? ఎవరిని మీరు వెంబడించగోరుతున్నారు?